తాగేసి మాట్లాడచ్చు. సత్యం నొప్పులు మనం సత్యం అడుగుతుంది ఇవన్నీ. ఆ సత్యంలో క్రిస్టియానిటీలో సత్యమైన వాళ్ళు మీకు ఎంచుకుంటున్నారు. వాటి ప్రకారం వాటి వాక్య ప్రకారం నిజమైన వాక్యం మన సంఘం, సత్యమైన సంఘం. వాక్య ప్రకారం పేరు పెట్టడానికి వీలైన సంఘం. మన సంఘంలో మంచి మంచి బుద్ధి ఉంది. వెళ్ళని వాళ్ళలో ఎక్కువ మంది భక్తులు ఉంటారు. భక్తులు వెళ్ళని వాళ్ళు ఇది మూడు భక్తులు ఉంది. బుద్ధి సంఘంలో భక్తం మంచి బుద్ధి ఉంది. మంచి ధర్మం ధర్మవాది ధర్మాలయ ఇయ్యాల ధర్మం మామయ్య ఎంత పక్కన ధర్మం పేరు మనం ధర్మం బుద్ధి భక్తి ఈ మూడు స్వార్థం. బయట పక్కన బెన్నీడి ఆ క్రైస్తవు అయిన తర్వాత మూడు ఉండాలి. క్రైస్తవులో పొలం ఉంది, గ్యారెంటీ. క్రైస్తవ పనులకి లోకానికి ఉంటుంది కదా. అలాంటి మూడు ఉన్నప్పటికీ మా సంఘం, ఆ సంఘం మన మా అదృష్టం, మన ధన్యం. చక్క వాక్యాన్ని ఇచ్చే ఆత్మీయ నాయకులు అన్నాం. ఎవ్వరు కూడా అక్కడ వాక్యం, నిజమైన వాక్యం, యథార్థమైన వాక్యం చెప్పరు. చాలామంది చూస్తుంటాను ఇండియా చెప్పడానికి అనుకోవాలి. క్రైస్తవం నుంచి ఒక అనుభూతి ఆంధ్రాలు చేసినారు, అనుభవం నుంచి ఆంధ్రాలు చేసినారు. ఎక్కడ కూడా ఇలాంటి వాక్యం, బుద్ధి, భక్తి నేర్పడు. అది మన సంఘం కాదు. మనది విశ్వవిద్యాలయం, ఉంది ఆత్మీయ విశ్వవిద్యాలయం. ఆ భాగ్యం మీకు దక్కినాము. ఆ సంఘంలో నేర్చుకోవడానికి అదృష్టం. ఆ సంఘం మీరున్నారు, చక్కగా అన్ని పనులు చేస్తాం, కోఆపరేషన్ చేస్తారు. ఆ సంఘం సభ్యులు చాలా ఆనందదాయకంగా. థ్యాంక్ యూ సో మచ్. నాకు యూజ్ చేసినందుకు ఇది ఇలాగా ఈ పుట్టిన చరణం పెద్ద ఆనందదాయకం. పుట్టినరోజుకి పుట్టినరోజు ఎవరు యేసులో పుట్టినరోజు, యేసులో పుట్టకి పుట్టినరోజు వచ్చాయి. అమ్మా పెట్టినాను మీరు ఓపెన్ చెప్పా స్టాండ్ స్టాండ్ పెట్టి పడిపోతుంది కింద పెట్టాను తాగేస్తాను. మోసాన్ని వస్తాను ఇప్పుడే పెడతాను.